ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేశారు జగన్. ఇంతకీ జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఉద్యోగాల కల్పనలో ఇక చివరి అస్త్రం దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున ఈ రాష్ట్రంలో 25కి 25 ఎంపీ సీట్లు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మొత్తం మనందరికీ తెచ్చుకుంటే 25 ఎంపీలు మొత్తం ఒక తాటి మీద నిలబడి మన 25 మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రంలో మరో 17 మంది ఎంపీలు కూడా మనకు జత కడితే మొత్తం 42 మంది ఎంపీలు ఒక్క తాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి నినాదం చేస్తే ఇవాళ కేంద్రంలో ఉన్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. 42 మంది ఎంపీలు 25 మనవి తెలంగాణలో 17 మొత్తం ఒక తాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా మీద ఇస్తే మేము మద్దతు తెలుపుతామని చెబితే కేంద్రంలో ఎవడు ప్రభుత్వం ఫామ్ చేసినా కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వని తప్పని పరిస్థితిలోకి ఖచ్చితంగా పోయే పరిస్థితి వస్తుంది. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటి దగ్గరికి తీసుకొని పోవాలి. నవరత్నాలతో మంచి జరుగుతుందని, నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందం కనిపిస్తుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. ఆ నవరత్నాలను ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి ఇంటికి నేను చేరుస్తానని మరొకసారి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నానని ఇవాళ చెప్తా ఉన్నాను. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఏదైతే చెబుతాడో అది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగి ప్రజలు ఆ తర్వాత ఓటేసి గెలిపించిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ చెప్పింది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారుతుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ లేకి మార్పు తీసుకొని రావాలి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు నా ఎడం వైపున వాసన నిల్చొని ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడే, ఉత్తముడు, మంచివాడు, మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకుంది. గెలిపించండి, మంత్రిగా మీ ముందు పెడతాను వాసనను అని చెప్పి మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను. చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు వాసనపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నా కుడివైపున సీనన్న ఉన్నాడు, ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. సౌమ్యుడు, మంచివాడు, తాను కూడా మంచి చేస్తాడు అని నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సీనన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకసారి నేను గుర్తులు చూపిస్తా, దయవుంచి గుర్తులు చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క, మన గుర్తు అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న అక్క, ఫ్యాన్ అక్క, అవ్వా ఫ్యాన్ గుర్తావా? ఇక్కడవా బ్లూ చీర కట్టుకున్నావా? ఇక్కడ ఫ్యాన్ గుర్తావా? ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న అక్క, ఫ్యాన్ అక్క అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ గుర్తక్క అక్క, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తక్క అన్న, ఫ్యాన్ గుర్తన్నా, ఫ్యాన్ అన్న, అన్న, ఫ్యాన్ అన్నా.
మండుతున్న ఈ ఎండను ఏమాత్రం లెక్క చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఆప్యాయతలతో తోడుగా నిలుస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.